హాయ్ అండి మీ అందరికీ. ఇంకా అమ్మ దగ్గర అయితే పిల్లి ఉందండి. మధ్యాహ్నం పూట అయితే నేను పిల్లి దగ్గరికి పాలు పట్టుకొని అయితే వెళ్ళాను. అది చాలాసేపటి నుంచి ఆకలితో ఉందనుకుంటా. అది మియో 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 అంటూనే ఉంది. ఇంక అందుకని చెప్పేసి పాలు తీసుకుని వెళ్తే తాగేస్తుంది. ఇంక అందుకని చెప్పి దాంతో కాసేపు ఆడుకుందామని చెప్పేసి ఆడుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి వచ్చేసేసిన తర్వాత అమ్మ అయితే వెన్నపూసని నెయ్యిలాగా చేసిందండి. ఇంకా పాల మీద మీగడ తీసి కొంచెం అయితే వెన్నపూస అయితే వచ్చింది. దాన్ని ఇంకా కరిగిచ్చేసేసి నెయ్యి అయితే తయారు చేసింది. ఇంకా మేము సాయంత్రం మా పెద్దోడు, నేను, చిన్నోడు అంటే సోమవారం నుంచి స్కూళ్ళు ఉంటాయి కాబట్టి స్కూల్ రీఓపెన్ అండి. అందుకోసం అని చెప్పేసి వీళ్ళకి షూస్ లేవండి. ఇంకా నేను ఈ సంవత్సరం కూడా వస్తాయేమో అని అనుకున్నాను, కానీ రాలేదు. ఇంకా చిన్నోడి మరీ పాడైపోయినాయి అని అంటే ఇంకా సరే మేము ముగ్గురం గాంధీనగర్ అయితే వెళ్ళాము. వెళ్ళి అక్కడైతే చిన్నోడికి షూస్ అయితే తీసుకున్నాం. పెద్దోడికి అయితే సెట్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ బీసెంట్ రోడ్డు రూపమ్స్ వైపు అటువైపు వెళదాము, వెళ్ళి అక్కడ నీకైతే చూసి తీసుకుందాం అని చెప్పేసేసి మళ్ళీ గాంధీనగర్ నుండి ఇంకా మేమైతే ఇటువైపుకి వచ్చేసాం. రోడ్డు క్రాస్ చేసి యువతల వైపుకి వచ్చి పెద్దోడికి కూడా తీసేసుకున్నాము. పెద్దోడికి తీసుకున్న తర్వాత చిన్నోడు వచ్చేదారిలో అమ్మ నేను ఏమన్నా తిందాము అని అన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి విజయ్ టాకీస్ దాకా అక్కడ బీసెంట్ రోడ్ నుంచి విజయ్ టాకీస్ దాకా నడుచుకుంటూ వచ్చి అక్కడైతే పిల్లలకి దమ్ బిర్యానీ అయితే ఇప్పించాను, ఫ్రై బిర్యానీ. ఇంకా అది కూడా తిన్న తర్వాత ఇంకొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వచ్చేస్తే మాల్పూరి, కోవాపూరి అది ఉంటుంది కదండి. ఇంకా అక్కడైతే ముగ్గురు ఆర్డర్ చెప్పుకొని 3 వేడివేడిగా అయితే అక్కడైతే ఇచ్చారు. ఇంకా మేము ముగ్గురం అక్కడైతే ఒకటి తినేసేసి ఇంకా అక్కడి నుంచి కూడా బయలుదేరాం. అదైతే చాలా సాఫ్ట్గా ఉంటుందండి, కానీ కొంచెం గట్టిగా అనిపించింది. మా చిన్నోడితో అంటున్నా ఏంటి ఇది గట్టిగా ఉంది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి విజయ్ సేల్స్ అండి గుణదల్లో, ఇంకా అక్కడికైతే వచ్చాము. వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. దాని ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఈఎంఐ ఎంత పడుతుంది అని చెప్పేసి కనుక్కొని